హలో ఫ్రెండ్స్. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మరి ప్రతి మనిషి ఎందుకు సక్సెస్ కాలేడు? అలాగే కొంతమంది సక్సెస్ అయిన వారిని చూసినప్పుడు వాళ్ళు మరీ అంత టాలెంటెడ్గా కనిపించరు. అలాంటప్పుడు టాలెంట్ ఉండి కూడా మనం సక్సెస్ ఎందుకు కాలేము? టాలెంట్ ఉన్న వారిని సక్సెస్ కాకుండా ఆపే శక్తి ఏంటి? మనం చిన్ననాటి నుంచి ఇతరుల మెప్పు కోసం ఆశిస్తాం. చిన్నప్పుడు పేరెంట్స్ నుంచి మెప్పు, ఆ తర్వాత స్కూల్ టీచర్స్, ఫ్రెండ్స్ యొక్క మెప్పు, ఇలా ఎప్పుడు మనం ఇతరుల మెప్పును ఆశిస్తూ ఉంటాం. ఇది ఎంతో ముఖ్యమని మనం అనుకుంటాం. మనం ఏ రంగంలోనైనా ఎదగాలంటే ఎంతో ఎఫర్ట్స్ పెడుతూ ఎంతో కాలం ప్రయత్నించాల్సి వస్తుంది. మనం ట్రై చేస్తున్న ఫీల్డ్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అవ్వాల్సి ఉంటుంది. మనం సక్సెస్ అయినప్పుడు మనల్ని మెచ్చుకున్నా లేకున్నా, మనం ఫెయిల్ అయినప్పుడు మాత్రం చాలామంది విమర్శించడానికి రెడీగా ఉంటారు. చిన్ననాటి నుంచి ఇతరుల మెప్పుని గొప్పగా భావించే మనకు ఇతరులు విమర్శిస్తే అస్సలు తట్టుకోలేము. ఇతరులు మనల్ని విమర్శించకూడదంటే మనం ఫెయిల్ అవ్వకూడదు. మనం ఫెయిల్ అవ్వకూడదంటే మనకు తెలియని దాన్ని దేన్ని కొత్తగా ట్రై చేయకూడదు. ఫెయిల్ అవుతామన్న భయంతో ప్రయత్నాన్ని ఆపేయాలి. ప్రయత్నం చేసి ఫెయిల్ అవ్వకపోతే మనకు సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు. ఇప్పుడు అర్థమైందా? మిమ్మల్ని సక్సెస్ కాకుండా ఆపే శక్తి మీరు ఫెయిల్యూర్ అయినప్పుడు వేరే వారు ఏమనుకుంటారోనన్న భయం. మరి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం ఎలా? ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి, ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతూ సక్సెస్ అయినవారు. వీరు ఎన్నో ఫెయిల్యూర్స్ని అధిగమించి సక్సెస్ని చేరుకున్న అనుభవంతో ఉంటారు. అందువల్ల వేరే వారు ఫెయిల్ అవుతున్నప్పుడు అది ప్రాసెస్గా వారికి తెలియడం వల్ల ఫెయిల్ అవుతున్న వారిని విమర్శించరు. ఇటువంటి వారు ఫెయిల్ అయిన వారిని చూసి మరో రకంగా ప్రయత్నించమని ఎంకరేజ్ చేస్తారు. ఇక రెండు, ఫెయిల్యూర్స్కి భయపడి ప్రయత్నాలను తగ్గించేసి సక్సెస్కు దూరమైన వారు. ఇటువంటి వారు గొప్పగా ఏదీ ప్రయత్నించరు. ఎవరైనా మంచి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని విమర్శిస్తూ ఉంటారు. మొదటగా వీళ్ళల్లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల ఎవరేం చేస్తున్నా వాళ్ళని విమర్శిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు రకాల్లో ఎటువంటి వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి? ఎటువంటి వారి మాటలను మనం పట్టించుకోవాలి? అనుభవంతో ప్రయత్నాన్ని ప్రోత్సహించేవారినా, లేక భయం వల్ల ప్రయత్నాన్ని ఆపేయమనేవారినా? ఖచ్చితంగా మనం ప్రయత్నాలను ఎంకరేజ్ చేసి ఫెయిల్ అయినప్పుడు మనకు డైరెక్షన్ చూపే వారినే అనుసరించాలి. అంతేగాని ఫెయిల్యూర్ కావడానికి భయపడే వారి మాటలను మనం పట్టించుకోవక్కర్లేదు. నిజానికి మన సక్సెస్ని ఆపే శక్తి వీళ్ళు కాదు, వేరే వారి మెప్పు కోసం పనిచేయాలన్న ఆలోచనే మన సక్సెస్ని ఆపుతున్న అసలు శక్తి. ఫెయిల్ అయితే ఎవరో ఏదో అంటారనే భయంతో కాకుండా, సక్సెస్ కావాలంటే ఫెయిల్యూర్స్ దారిలో ఉంటాయనే భావంతో పనిచేసేవారు ఖచ్చితంగా సక్సెస్ను పొందుతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇక నుంచి ఇతరుల మాటలకు మరీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసి ప్రయత్నాలు చేయడాన్నే పనిగా పెట్టుకోండి. మీ ప్రయత్నాలకు మొదట్లో ఫెయిల్యూర్స్ వచ్చినా క్రమంగా మీరు సక్సెస్కి దగ్గరవుతారు.